రామారావు గారు చెప్పారు, పిల్లనిచ్చిన మామ గొడ్డు కన్నా హీనం, గాడ్సే కంటే ఘోరం, పశువు కంటే హీనమైనటువంటి మనిషి ఈ చంద్రబాబు నాయుడు అని చెప్పి నేను అనలా. గొడ్డుకైనా హీనమైన వాడని నేను అంటలా. స్వయానా నీ పార్టీ అధ్యక్షుడు అన్నాడు. సో నువ్వు ఎలాంటి క్యారెక్టర్ ఉన్నాడు. అలానే నీకు సంబంధించిన దాంట్లో నీ పార్టీలో ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఇదే కన్నా లక్ష్మీనారాయణ నువ్వు ఎలాంటి వాడివో చెప్పాడు. ఇదే నీ క్యాబినెట్లో ఉన్నటువంటి పార్థసారథి నువ్వు ఎలాంటి వాడివో మొన్నదాకా చెప్తానే వచ్చాడు. ఇప్పుడంటే కన్నా లక్ష్మీనారాయణ కాపుల్ని లేకుండా తుదముట్టించేసే అంత క్రిమినల్ మైండ్ చంద్రబాబు నాయుడు గారు. కన్నా లక్ష్మీనారాయణ సార్ వంగవీటి రంగా గారు ఆయన చెప్తున్నారు కదా, వంగవీటి రంగా గారిని ఎలిమినేట్ చేయగలిగారు, నన్ను చేయలేకపోయారు, మా ఇద్దరిని టార్గెట్ చేశారు. సార్ వంగవీటి రంగా గారి హత్య చేయించినప్పుడు కోడెల శివప్రసాద్ హోంమంత్రి ఎవరు చేయించారు ఆ రోజు అంటానికి క్లియర్గా అనేక మంది చెప్పినటువంటి ఉన్నాయి. ఎందుకు మన నరేంద్ర అన్న కూడా ఉన్నారు అదే ఫ్యామిలీకి సంబంధించి, ఆయన కూడా చెప్తారు. దాని తర్వాత మల్లెల బాబ్జీ అనుమానాస్పద మృతి 95లో, 2 పింగళ దశరథరావు వీళ్ళ అక్రమాల మీద ఏదైతే ఆయన ప్రశ్నిస్తున్నటువంటి పాత్రికేయుడు ఆయన ఎలా చనిపోయాడో అందరికీ తెలుసు, ఎవరు చంపించారో తెలుసు. నడి రోడ్డు మీద విజయవాడలో ఆయన హత్య చేయించింది. అదేవిధంగా రాజారెడ్డి గారి హత్య జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, నెల రోజుల పాటు వాళ్ళకి ఇక్కడ ఆశ్రయం ఇచ్చాడు. వాళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులు అనేది అందరికీ తెలుసు. 2009వ సంవత్సరంలో అసెంబ్లీ సమావేశాలు అది ఆఖరి రోజు. రేపొద్దు నుంచి మళ్ళీ నువ్వు అసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తా, నువ్వు రేపటి నుంచి అసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తా అని చెప్పి మాట్లాడినటువంటి. దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోయినటువంటి పరిస్థితి. మరి అదే కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు నాయుడు గారు పొత్తుకెళ్ళారు. అదే కాంగ్రెస్ పార్టీ దానికి సంబంధించిన దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా చిదంబరంతో వెళ్ళి చీకట్లో కాలు పట్టుకొని చేసినటువంటి వ్యవహారాలు ఇప్పటికీ కూడా సార్ వాళ్ళు ఒక ఉగ్రవాద సంస్థ నడుపుతున్నారు. ఇది పార్టీ కాదు, తెలుగుదేశం పార్టీ అనేది ఒక ఉగ్రవాద సంస్థ. వాళ్ళు హైదరాబాద్ ప్లాట్ఫామ్లో కూర్చొని ఈరోజు విచ్చలవిడిగా చేస్తున్నటువంటి దుష్ప్రచారం అంతమంది గీతాంజలి అనే మహిళ చనిపోవడానికి ఎలా కారణం? వీళ్ళు బతికుండగానే మనుషుల్ని చిన్నపిల్లలైనా చంపుతారు, లేదంటే పెద్దవాళ్ళైనా చంపుతారు, ఎవరినైనా చంపుతారు. గోల్డెన్ పాయిజన్ డాట్ ఫ్రాగ్ అని ఒకటి ఉంటుంది ప్రపంచంలో అత్యంత పాయిజన్ జంతువుల్లో. దాన్ని ముట్టుకుంటేనే మనం చచ్చిపోతాం, దాన్ని టచ్ చేస్తే చచ్చిపోతాం. చర్మంపై విషాన్ని కలిగి ఉంటుంది అది. సో దాన్ని మనం ముట్టుకుంటే చచ్చిపోతాం. కానీ చంద్రబాబు నాయుడు గారిని ముట్టుకోవసరం, దూరం నుంచి ఆయన చేసిన దుష్ప్రచారంతోనే మనుషులు చచ్చిపోతారు. బతికుండగానే గీతాంజలి చంపల, చిన్నపిల్ల అయినటువంటి ఆ అమ్మాయి ఎవరైతే బెండపూడిలో మౌనిక మీద వీళ్ళు చేసినటువంటి దుష్ప్రచారం మన చూడలా.